నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా కాబోలి శనగల కూర ఎలా చేయాలో చూద్దాం. నైట్ 10 గంటలు నానబెట్టుకున్నాను. పొద్దున్నే దాన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని, కుక్కర్లో అయితే 4 విజిల్ వస్తే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. మనం మామూలుగా ఉడకపెడుతున్నాం కనుక. అవి ములిగేదాకా 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని, కొంచెం పసుపు వేసుకుని దాంట్లో మూతను పెట్టుకుని బాగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ బాగా ఉడకనివ్వాలి మెత్తగా అయ్యేదాకా. దానికి గ్రేవీ కోసం మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఒక చెక్క కొబ్బరికాయ ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, 4 టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని గ్రేవీకి మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొబ్బరికాయ టమాటాల ముక్కలు కూడా వేసుకుని గ్రేవీ మిక్సీ పట్టుకుని గ్రేవీ తయారు చేసుకోవాలి. మనకి కూర చపాతీలోకి కానీ, పరోటాలోకి కానీ, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. అదే మనం కుక్కర్లో పెట్టుకుంటే ఇలా అంటే ఒక 4 విజిల్ వేస్తే మెత్తగా ఉడికిపోతుంది. 4 విజిల్ వేయించితే స్టవ్ మీద ఉడకపడడం వల్ల టైం పడుతుంది కదా, ఒక పావు గంట. అవి ఉడికి లోపల మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే కూర స్పీడ్గా వండుకోవడానికి అవుతుంది. ఇక్కడ నేను ఉల్లిపాయల బదులు క్యారెట్ వేస్తున్నాను అనమాట. ఒక క్యారెట్ని కింద తురిమేసుకుని, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, కరివేపాకు, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని, స్టవ్ మీద బాణీ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకుని, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న ముక్కలు, ఒక క్యారెట్ తురుము, కరివేపాకు వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న శనగలు దాంట్లోనే ఒక 2 మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పక్కన గ్రేవీకి, అది ఇవి కొంచెం వేగిన తర్వాత పోపులను క్యారెట్ అదిని ఆ గ్రేవీ కూడా వేసుకుని వేయించుకుని, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న శనగలు మెత్తగా ఉడికిపోయి దాంట్లోనే ఒక బంగాళదుంప ముక్కలు కూడా కోసి వేసాను అనమాట. ఉడికేటప్పుడు గ్రేవీ వేగిపోయింది. మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు శనగలను కూడా దాంట్లో వేసుకుని బాగా కలపాలి. టేస్ట్ తగ్గ సాల్ట్, కారం 2 స్పూన్లు కారం కూడా వేసుకుని మనం కలిపేసుకుని వేసేసుకున్నాం కదా. కొంచెం ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. మన గ్రేవీ ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయినాయే కనుక ఇవి ఒక గ్లాసులో వాటర్ పోసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుంటే, మంటను మట్టుకు హై ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లోనే కాకుండా మీడియంలో పెట్టుకుని ఉడకనివ్వాలి కూర. ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ కూర ఇప్పుడు చపాతీలోకి చేస్తున్నాను అనమాట. చపాతీ కాంబినేషన్. కూర రెడీ అయిపోయింది, పక్కకి దింపేసి పెట్టేసుకున్నాం. చపాతీ పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కేజీ గోధుమ పిండికి నేను కేజీ గోధుమ పిండి 1/2 కేజీ మైదా వేసాను. దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు పంచదార కూడా వేసుకుని చపాతీ పిండిలో గట్టిగా కలుపుకోవాలి. మనం నీళ్ళు ఒకేసారి పోసేసుకోకుండా చూసుకుని కలుపుకుంటే పిండి జారుగా అవ్వకుండా ఉంటుంది. పిండి అంతా మెత్తగా గట్టిగా కలిపేసుకుని మనం చపాతీకి ఓ 2 గంటల ముందుగా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చపాతీ చేసేటప్పుడు మనం మధ్యలో ఆయిల్ రాసుకుని అప్పుడు ఫోల్డ్ చేసుకుంటే 4 పలకలుగా తిన్నందుకు బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మన హోటల్లో చపాతీల కంటే చాలా బాగుంటాయి ఇలా చేస్తే. మీరు కూడా ఇలా
ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. హోటల్ చపాతీల కంటే చాలా బాగా వస్తాయి ఇలాగా. సగం మైదా, సగం కేజీ గోధుమ పిండికి అర కేజీ మైదా వేయడం వల్ల మనకి స్మూత్గా ఉంటాయి అన్నమాట. తిన్నది చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఏం చెప్పిన ఈ కొలతలతో ఇలా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా కుదిరితే మీరే అంటారు చాలా బాగున్నాయని. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఆయిల్ బదులు నెయ్యి కూడా రాసుకోవచ్చు ఫోల్డ్ చేసేటప్పుడు. నేనైతే ఆయిల్ రాసాను అనమాట. ఫస్ట్ వేగేటప్పుడు ఆయిల్ వేయకుండా అటు ఇటు దోరగా వేగిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుంటే మనకి చపాతీ మెత్తగా ఉంటుంది. స్టార్టింగ్ వేగేటప్పుడు ఆయిల్ వేసేయడం వల్ల గట్టిపడిపోద్ది అనమాట చపాతీ. మనం ఇలా వేయించేసుకుని హాట్ ప్యాక్లో వేసుకుంటే ఒక 2-3 గంటలన్నా సరే మెత్తగానే ఉంటాయి, గట్టిపడవి అసలు. మన మధ్యలో ఆయిల్ రాయడం వల్ల వేగేటప్పుడు మధ్యలో బబుల్స్ వస్తున్నాయి ఇలాగా. ఇటు పక్క వేగింది కొంచెం, అటు సైడ్ కూడా వేగుతుంది. అటు సైడ్ కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుని మనం వేయించుకుని తీసుకుని దించేసుకోవడం. మనం వండుకున్న ఈ కాబోలి శనగల కూరతో ఈ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చపాతీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. వేగిపోయింది అటు ఇటుని. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే రెండు వైపులా కూడా అనుకునేలా అటు ఇటు తిరిగేసుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా ఎగిలాగా ఆయిల్తో అటు ఇటు తిరిగేసుకుంటే ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా టేస్టీగా ఉండే చపాతీ. చాలామంది డైలీ తింటారు కనుక ఇలా ట్రై చేస్తే మీకు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మా ఇంట్లో ఈ చపాతీ చేసామంటే మనిషికి 4-5 తినేస్తారు, పెద్ద పెద్ద సైజు చేసినా సరే.